రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి యాదగిరన్నకు, లింగస్వామి అన్న గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ రాజకీయ నాయకులకు, సేవా దృక్పథమైనటువంటి ప్రజా పరిరక్షణ కమిటీ నాయకులకు, మరి మన లాయర్లకు అందరికీ కూడా పేరు పేరున ఆమ్ ఆద్మీ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పటికే చాలామంది చాలా విషయాలు మనకు తెలియపరిచారు. మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే దాంట్లో అంబేద్కర్ గారు ఆ రోజు కూడా సంఘటితం కోసం ఆయన పోరాటం చేసింది. అదే సంఘటితం కోసం ఈరోజు మనం ఇక్కడ చేరుకున్నాం. అంటే ఒక సంఘటితం అనేది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. అందరం సంఘటితంగా ఉండి రేపు ఇక్కడి నుంచి మన నల్గొండ జిల్లా నుంచే ప్రయాణం మొదలుపెట్టాలి. అవసరం అనుకుంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ కార్యక్రమాలను నిర్వహించే ప్రక్రియ ఈ పరిరక్షణ కమిటీ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఈ పరిరక్షణ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడుదామని అంటున్నారు. మరి రాజ్యాంగాన్నే కాదు, ఈరోజు మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దేశ సంపదను విదేశాలకు పంపిస్తున్నటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రశ్నించే తత్వం ఇక్కడ మన ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కానివ్వండి, రాజకీయ నాయకులకు కానీ అలవాటు కావాలి. కానీ వారు ఈ సంపదను దోచుకోబోతున్నాం, ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి నేటి రాజకీయ వ్యవస్థ మారాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నది. జాతీయ స్థాయిలో కూడా మేము గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ భారత రాజ్యాంగ మూలాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అయినా, అదేవిధంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థ నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ పరిరక్షణ కమిటీ మిత్రులకు మరి నా చివరి ఒక 2 అంశాలు. ఇది వాస్తవంగా ప్రతి నెల 4వ శనివారం ప్రతి గురుకుల పాఠశాల స్కూల్లో కానివ్వండి, జూనియర్ స్కూల్స్లో వక్తృత్వ పోటీలు కానివ్వండి, వాళ్ళకి ఎందుకంటే సోషల్ ఆర్గనైజేషన్స్ చేసుకోవడం కోసం 4వ శనివారాన్ని ప్రభుత్వమే కేటాయించింది. దాన్ని పరిరక్షణ సమితి వారు కానివ్వండి, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఆసన్నమైంది కాబట్టి ఆ సమయాన్ని అవసరమైతే ఆయా జూనియర్ కళాశాలలో కార్యక్రమాన్ని నిర్వహించేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ